హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది కూడా లాస్ట్ వీక్ చేసిన రెసిపీ అనమాట. ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేక అప్లోడ్ చేయలేదు. ఈరోజు వీలైంది అప్లోడ్ చేస్తున్నాను. ఇదేంటంటే పుదీనా 2 కట్టలు తీసుకున్నాను. మసాలా పూరి కోసం అయితే ఈ పుదీనా శుభ్రంగా ఏరి కడిగి పెట్టేసుకోవాలి. ఇందుకోసం పచ్చిమిరపకాయలు అయితే ఒక 10-12 తీసుకున్నాను. ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి కడిగేసి. ఇంకా దానికోసం అయితే నిమ్మకాయలు 2 తీసుకున్నాను. అట్లనే ఇందులోకి వేసుకోవడానికి జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను, 1 టీ స్పూన్ వరకు మిరియాలు, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి, అల్లం ఒక 2 ఇంచులు, వెల్లుల్లిపాయలు అయితే ఒక 6-7 తీసుకున్నాను. ఇంకా చెక్క పట్ట అంటారు కదా అది అన్నమాట, ఒక 2 ఇంచులు, షాజీరా ఒక పావు టీ స్పూన్, 5 లవంగాలు, ఒక 4 ఇలాచీలు తీసుకున్నాను. ఇంకా దీనికోసం అయితే శనగపిండి ఒక గ్లాసు, అలాగే ఇది మైదా పిండి ఒక గ్లాస్ తీసుకున్నాం. ఇంకా సరిపడినంతగా ఉప్పు, డీప్ ఫ్రైకి ఆయిల్ అన్నమాట. ముందుగా ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఈ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి. దాని తర్వాత ఈ ఆకు వేసి మిగతా అల్లం వెల్లుల్లి అవన్నీ వేసి పట్టుకోవాలి. ఇవన్నీ ఒకేసారి వేస్తే కనుక ఇక్కడ గరం మసాలా వేసినాం కదా, అవన్నీ మెత్తగా పొడి అవ్వవు అనమాట. ఇందులోకి కొంచెం ఉప్పు పొడి వేసి ముందు మిక్సీ పట్టేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఇంకా పుదీనా, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు నాకు జార్ అయితే పర్ఫెక్ట్గా లేదు. వాటర్ వేసే బదులు ఇలా నేను 2 నిమ్మకాయలు కట్ చేసుకొని ఇందులో పిండుకున్నాను అనమాట. ఎట్లాగూ పిండిలో 2 నిమ్మకాయలు పిండుదామని అనుకున్నాను కదా, ఇందులో పిండేస్తే కనుక కొంచెం జారుగా అయ్యి తొందరగా మెత్తబడుతుందని ఇట్లా పిండిన. తీసుకున్న పిండి క్వాంటిటీకి కొంచెం ఇంకా ఘాటుగా కావాలనుకుంటే కొంచెం గరం మసాలా, ఇంకో 2-3 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మాకు కొంచెం కారం తక్కువే కావాలి కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా. ఇప్పుడు శనగపిండిని అయితే ఒక గిన్నెలో వేసుకొని తర్వాత ఇక్కడ మిక్సీ పట్టుకున్నాం కదా, ఇదంతా కూడా ఇందులో వేసుకుందాం. ఈ పేస్ట్ అంతా కూడా సరిపోతుంది. నేను అందాజతో వేసాను అనమాట. 2 కట్టలు పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ పిండికి. ఇది మొత్తం ఇందులో వేసి ఇంకా కలుపుకోవటమే. పిండిలాగా మనం పూరి పిండికి ఎట్లా కలుపుకుంటాం అట్లనే అనమాట. ఇలా పిండి కలుపుకొని చేసుకున్న పూరీలు అయితే మామూలుగా అయితే ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి ఒక 15 రోజుల వరకు అయితే నిలువ ఉంటాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. టేస్ట్ అయితే ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్గా కానీ, టీ తాగేటప్పుడు కానీ, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. మేమిద్దరమే కాబట్టి ఒక్కొక్క గ్లాస్ పిండి చేసిన అనమాట అంతే. ఇప్పుడు మైదా ఉంది కదా, అది కూడా సేమ్ పూరి పిండి లాగానే తడిపి పెట్టుకోవాలి. మైదాలో కొంచెం సూజీ రవ్వ వేసుకోవాలి, కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి. సూజీ రవ్వ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసిన, అది వీడియోలో తీయలేదు. ఇలా 2 పిండి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసి ఇప్పుడు పిండిని అయితే కొంచెం ఉండలుగా చేసుకోవాలి. అయితే మనం పూరి ఎంత సైజు చేసుకోవాలో దానికి తగినట్టుగా పిండి తీసుకోవాలన్నమాట. నేనైతే చిన్నగానే తీసుకున్నాను, కొంచెం పిండి. ఒక చిన్న నిమ్మకాయ సైజులో సగం బద్దంత పిండి అనమాట. ఇట్లా తీసుకొని ఇలా చేసి ఇక్కడ మనం శనగపిండి తర్వాత మసాలా మిశ్రమం మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా, అది కొంచెం ఉండలాగా చేసి ఇందులో పెట్టుకోవాలి. ఒక్కోసారి చేతికి అంటుకపోతుంది కదా, అప్పుడు కొద్దిగా వాటర్ కానీ ఆయిల్ కానీ ఇట్లా రాసుకొని పెట్టేయాలన్నమాట. ఇట్లా మనము భక్షాలకు పూలలకి ఎట్లా చేసుకుంటాం లోపల పిండి పెట్టి, అలా ఆ విధంగా అనమాట. ఇట్లా పెట్టేసి రౌండ్గా చుట్టేసి దీన్ని మళ్ళీ పీటపై పెట్టి ఒత్తేసుకోవటమే పూరీలాగా. ఎంత సన్నగా ఒత్తితే అంత బాగా వస్తాయి అన్నమాట పూరీలు అయితే. మామూలుగా పొడిపిండి వేసి రుద్దుకుంటే కనుక ఇది ఆయిల్లో వేసినప్పుడు పొడిపిండితో అందులో ఆయిల్లో పడి ఆయిల్ అంతా పాడవుతుంది కదా, కాబట్టి కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని పూరీలాగా చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇది అట్లా చేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ వేస్ట్ అవ్వదు, పాడు కాదు. పొడిపిండి పడి ఆయిల్ వేస్ట్ అవుతే కనుక మళ్ళీ మనం అప్పటిదప్పుడు ఎందులోనైనా వాడుకోవడానికి కూడా వీలుండదు కదా, అలాగే స్మెల్ కూడా వస్తుంది. కాబట్టి ఇట్లా అన్ని ఉండలు చేసి పెట్టుకొని ఒక్కొక్క దాన్ని పూరీలాగా ఒత్తేసుకోవాలి. పూరి కొంచెం మందంగా కాకుండా సన్నగా ఒత్తేసుకుంటే కనుక ఆయిల్లో వేసినప్పుడు క్రిస్పీగా వస్తాయి,
కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటే తినడానికి కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. మరీ రోజు చేసుకున్న పూరీలాగా ఉంటే తినడానికి ఇష్టం అనిపించదు కదా. ఇట్లా చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. పూరీలు మొత్తము వేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవటమే. ఇవి చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కానీ తినడానికైతే టేస్ట్ బాగుంటాయి. ఇట్లా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా స్టీల్ కడాయి పెడితే ఎక్కువ హీట్ అయిపోతుందని నేను ఇదే పెట్టిననమాట, సిల్వర్ది. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత వేస్తేనే పూరీ అనేది మంచిగా వస్తుంది. నూనె కూడా ఎక్కువ పీల్చదు ఈ పూరీలకైతే. పూరీ వేసిన తర్వాత రెండు వైపులా మంచిగా కాల్చి తీసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా చక్కగా కాల్చేసుకుంటే బాగుంటాయి ఇవి తినడానికి. అంటే మనం కడాయిలో వేసిన ఆయిల్ను బట్టి వేసుకోవచ్చు. చిన్న చిన్నగా ఒత్తేసుకుంటే 2-3 కూడా ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం మీడియం సైజే ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి వేస్తున్నాను. ఇప్పుడు పూరీలు అయితే రెడీ అయిపోయినాయి కదా, తీసి ఒక ప్లేట్లో వేసుకోవడమే. ఇంకా వీటికి ఆయిల్ అయితే ఎక్కువ పీల్చలేదు కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూడడానికి పైకి కలర్ ఇట్లా కనపడినా మనం ఇలా చింపేసి తిన్నప్పుడు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఒక సబ్స్క్రైబర్ అడిగింది కూడా మసాలా పూరి ఎలాగో చేసి చూపించండి అని. కానీ చాలా రోజులైంది, నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను చేయలేదన్నమాట. ఇది కొంచెం ప్రాసెస్తో కూడుకున్న పని కదా కాబట్టి ఇప్పుడు కుదిరిందని చేసినాను. అంటే 1 వీక్ కింద చేసింది. ఈరోజు నేను వీడియో అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను. మిగతా పూరీలన్నీ కూడా ఆ విధంగానే చేసుకోవాలి. పూరీలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, ఒకటి చుంచి చూపిస్తాను. టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇంకొంచెం ఘాటుగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి అలాగే గరం మసాలా ఎక్కువ వేసుకుంటే కొంచెం నోటికి ఘాటుగా ఇంకా చాలా బాగుంటాయి. మాకు అంత కారం పడదు కాబట్టి మామూలుగా వేసిన తినడానికైతే భలే టేస్ట్ ఉంటాయి ఇవి. ఎవరైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.